గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నువ్వు వైలిన్ ఇంత బ్రహ్మాండంగా వస్తావు నాకు చెప్పలేది. వస్తే సీత వీడు పైత్యాలు రాస్తాడే. పైత్యాలా? వాడి మొహం కవిత్వానికి తాతయ్య పైత్యం తిడతాడులే. నువ్వు కవిత్వం రాస్తావా? అయితే నేను ట్యూన్ కట్టాను, నువ్వు పాట రాయాలి. రైట్? వస్తే సీత నువ్వు ట్యూన్ కట్టడం వీడు పాట రాయటం గాడిదలో గాడిదలు ఈ తోటంతా గోవిందా గోవిందా. నిన్ను ఆగు. సార్ 10 రూపాయలు మాత్రమే. బామర్దే వర్షం లేవు, 10 రూపాయలు మాత్రమే. నేను రా బాబాయ్ మీరండి బావగారు. ఎరా నేను లేకుండా చూసి నీ చెల్లి చేత మిఠాయి దుకాణం పెట్టిస్తావా? అబ్బే అదేం లేదు బావగారు, చూస్తానంటేను. చూస్తానంటే మార్నింగ్ షో నుంచి సెకండ్ షోగా టికెట్ల మెత్తవరా నువ్వు? రేయ్, అది మహాపతివ్రతరా, చిన్నప్పటి నుంచి నన్నే నమ్ముకుంది. దాన్ని ముట్టుకుంటే సాస్తారు. ఎలానే ఎల్లండ్రా పాపా చిన్నప్ప. ఇదేటే అమ్మోర్లా అవుతారు మీతో? అది కాదు బాబా, నువ్వు నాకు అమెరికా నుంచి తెచ్చిచ్చి నీ నెక్లెస్ అందరికి చూపిద్దాం. చంపేస్తా. అది ఏకాంతంలో ఉన్నప్పుడు నేను ఒక్కనే చూడడానికి నాకు ఇచ్చే. ఎలాగోటి పెద్దానికి ఇదిగో అంత డబ్బు పోసుకున్న నగ మీద అందరి కళ్ళు పడితే నా కడుపు కాలిపోదు. అబ్బా ఇదిగో కలాక్ష. అమ్మో ఇది నా సొమ్ము, నువ్వు వెళ్ళు. ఉడకలో పానకంలాగా ఇంకా ఇట్లా నువ్వు వెళ్ళే. నా కమిషన్. ఆడపిల్ల సొమ్ము తింటే అరగదు. వెళ్ళే, తలుపు మూసేళ్ళు. ఏంటమ్మా వాసుబాబు కూతురా? పేరేంటన్నారండి? నా పేరేనయ్యా, సీతారామమ్మా. రావమ్మ లక్ష్మమ్మ కాదు, సీత. అలాగే సీత కూసు. ఏంటమ్మా ఏంటి మీ నాన్నకి దేశం రాడేంటి? మమ్మల్ని అంత మర్చిపోయాడా? తెలుగు వచ్చా? వచ్చండి. మిమ్మల్ని ఎలా మర్చిపోతారండి? ఎప్పుడు మీ ఊసులే చెప్తారండి. ఓర్ని మీ తాతయ్య పేరే కాదు భాష కూడా నీకు వంట పట్టేసింది. ఇదిగో సీతమ్మా, మీ తాతయ్య గారి కోపం వచ్చినప్పుడు పొలం గట్టు మీద నిలబడి నోరు ఇప్పాడంటే ఉభయ గోదావరి జిల్లాలో గలగల పారిపోవాల్సిందే. ఏంటంటారండి? సరే గాని ఆడవయ్యా. ఆడతానండి బాబు, మాట్లాడుతున్నాడు కదా. మనకు సిక్కు ఉందండి, చెయ్యి ఆడితే నోరు ఆడదండి, నోరు ఆడితే చెయ్యి ఆడదండి. ఉండండి. అరే అది నా పంటయ్యా. అదేనండి బాబు మన దగ్గర వచ్చిన సిక్కు. అప్పుడు కొంచెం చెప్పండి. ఇటు ఇటు. అయ్యి బాబోయ్ భలే ఎత్తండి బాబు. సీతారామయ్య గారా, తాతకు దగ్గు నేర్పడం అంటే ఇదేనండి బాబు. చెప్పట్. చెప్పక్ చెప్పక్. సుబ్రసత, నేను ఒక లెక్క అడుగుతాను, చెప్తావా? లెక్కలా? మనమా? మనకో లెక్క ఏంటి అడుగు. ఈ చదరంగం గళ్ళలో మొదటి గడికి 1 రూపాయి, రెండో గళ్ళలో 2 రూపాయలు, మూడో గళ్ళలో 4 రూపాయలు, అలా ఒక్కో గడికి రెట్టింపు చేసుకుంటూ పోతే చివరి గళ్ళలో ఎన్ని రూపాయలు పెట్టాలి చెప్పు. ఇదో పెద్ద లెక్క. 100 110 అవుద్ది. ఏంటండి? బాలేటోడివే సుబ్బరాజు, నీకు గాని మతం అయింది ఏటయా? చివరి గడి వచ్చేసరికి మొత్తం సీతారాంపురం అమ్మేసిన చాలదు. నీ దగ్గర లెక్కలు ఎక్కువ ఆటాడు. అయ్యి బాబోయ్ సీతమ్మా, నేను చెప్పానా మీ తాతకు గాని కోపం వచ్చిందంటే మాతృభాషలో దిగిపోతాడని? దిగిపోయాడు. ఇక నీ చేతితో ఆట కట్టించు. చెప్పక్. అయ్యి బాబా అమెరికా మనవరాలు, తాతయ్య మీసాలట్టు గాడించడానికి వచ్చేవేంటి? సీతారామయ్య గారు, మొత్తం 3 ఎత్తుల్లో తమరు సిత్తండి బాబు. ఊరుకోయా. తమరు ఓడిపోయారండి, నేను గెలిచానండి. అప్పుడు ఎప్పుడో పోయిన పుష్కరాలకి ముందు పుష్కరాలకు ఒకసారి నేను గెలిచినట్టు గుర్తండి. ఇప్పుడు మళ్ళీ గెలిచానండి. తమరు సిత్తండి బాబు. చాలేవయ్యా. ఆడపిల్ల సాయంతో గెలవడం కూడా గెలవడమే. ఇది ఆడారట, నేను ఒప్పుకోను. అయ్యి బాబోయ్
తామరు గెలిస్తే గెలిచినట్టును మేము గెలిస్తే పోయినట్టు రండి. ఇదెక్కడ న్యాయం అండి బాబు? సీతమ్మా, ఇందాక నాకు సిక్కు లెక్క వేసావు, ఇప్పుడు నేను ఒక సిక్కు ప్రశ్న అడుగుతాను, చెప్తావా? అడుగుతా చెప్తావా? అడగండి. ముక్కంటి కాని శంకరుడు గాడు, ఉక్కు కవచం ఉంది కాని యుద్ధానికి వెళ్ళడం, గుండేమో పాపికొండ, కడుపేమో పాలకొండ, ఏంటో చెప్పు చెప్పు. కొబ్బరికాయ కాదమ్మా, చూడ్డానికి కారు మబ్బంత గంభీరంగా ఉన్నా కరిగితే అమృతం కురిపించేస్తాడమ్మా కొడుకు మీద. అట్లాంటి తండ్రమ్మా మీ తాతయ్య. మహారాజ రాజశ్రీ మంచుకొండ సీతారామయ్య గారమ్మా మీ తాతయ్య. మంచు కొండమ్మా. సీత ఎక్కడా? ఏమండి, ఎందుకు? ముందు ఎక్కడుందో రమ్మను. ఏమండి, చిన్నపిల్ల అదేమైనా పొరపాటు చేస్తే నేను మందలిస్తాను, మీరేమనకండి. అసలు ఏమైంది? తాతయ్య పిలిచారా? ఏంటి ఇందాక చదరంగంలో గెలిచానని పొంగిపోతున్నావా? నేనా? సుబ్బరాజ్ తాతయ్య. సుబ్బరాజు ఏమాత్రం ఆటగాడో నాకు బాగా తెలుసు. వాడి కబుర్లు వాడు. నన్ను కబుర్లో పెట్టి గెలిచింది కాదు. ఇప్పుడు ఆడు రా. ఓస్, ఈ పాటి దానికా తాటేకి చప్పుళ్ళు? నువ్వు ఆడమ్మా, నేనున్నాను, భయం లేదు, ఆడు. పందెం లేకుండా ఆడడం నాకు అలవాట్లేదు. ఏం పందెం? ఇల్లు కావాలా వాకిళ్ళు కావాలా? నేను గెలిస్తే మీకో ముద్దు పెడతాను, మీరు గెలిస్తే నాకు ముద్దు పెట్టాలి. ముందు ఆడు. చెప్పక్. చెప్పక్. చెక్. అయ్యో. చెప్పక్. అయ్యో. చెప్పక్. చెప్పక్. అయ్యో నా మంత్రి. ఆడు. సరే చెప్పక్. చెక్. ఎవరు గెలిచారు? ఎవరు గెలుస్తారు? నేనే. అవునమ్మా? అవును నానమ్మ, తాతయ్య గెలిచారు. సరే తాతయ్య, నాకు ముద్దు పెట్టండి. అవును, మీరు పెట్టాల్సిందే. పందెం అంది, నేను అవును కాదు అనలేదు కదా. నాకు కావాల్సింది గెలవడం, గెలిచానంతే. ముద్దు లేదు ఏం లేదు. అలా ఓడిపోయావేంటే? కావాలనే ఓడిపోయాను ముద్దు కోసం. తాతయ్య మోసం చేశారు నానమ్మ. పిచ్చి పిల్ల. నాన్న, తాతయ్య నాకు ఈరోజు ముద్దు పెట్టారు. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. కాశీ, అరటి తోట చూడు ఎలా ఎండిపోయిందో నీళ్ళు లేక. చూడు, ఈ నీళ్ళని కందిశానికి పెడుతున్నారు. ముందు అరటి తోటకి పెట్టమని చెప్పు. రే, సరిగ్గా పనిచేయండి రా. అలాగేనండి బాబు. అది కాదురా బంటి, నువ్వు కనపడిన ప్రతి వాళ్ళని ఒరే అన్నో ఒసే అన్నో పిలుస్తావు. అసలు ఏమిట్రా నీ ఉద్దేశం? అది కాదే సీత, నా జీవితంలో ఎప్పటికైనా అందరి ముందు ఆ సీతారామయ్యను కూడా ఒరే తాత అని పిలవాలని నా కోరిక. సరే పద. మీరు ముందుకు నడవాలంటే నేను వెనక్కి తిరగాలి. నేను వెనక్కి తిరుగుతాను, కానీ మీరు నా వెనక వచ్చినట్టు అవుతుంది. మీరు వెనక్కి తిరిగితే మీ వెంట నేను నడుస్తాను, కానీ మీరు వెనక్కి తిరిగినట్టు అవుతుంది. ఏది మీకు బాగుంటుందో చెప్పండి తాతయ్య. ఆగండి తాతయ్య, మీరు దిక్కూడదు, వెనక్కి తిరగకూడదు. అప్పుడే మీరు మా తాతయ్య. చిన్నదానిగా నేనే దిగుతాలే. సీత, సీత,
జాగ్రత్త. రే కాశీ ఇట్రా. అయ్యో నాకేం కాలేదు నానమ్మా. ఏంట్రా బంటి? వసే సీత, ఈ రోజు అమ్మమ్మ మౌనవ్రతం కాబట్టి నువ్వు బతికిపోయావు, లేకపోతే నువ్వు చచ్చావన్నమాటే. అమ్మా నేనేం చేశాను? ఏంటి నానమ్మ సైకిల్ అర్థం? నువ్వు పొలం ఎందుకెళ్ళావు అంటుంది. అది కాదు నానమ్మ. నిన్ను మాత్రలు వేసుకొని నీళ్లు తాగమంటుంది. అక్కర్లేదు. అమృతాంజనం ఆవిరి పట్టమంటుంది. వద్దు నానమ్మ. అయ్యో వద్దు నానమ్మ, ప్లీజ్ వద్దు. కారం ఏమీ లేదు, కషాయం తాగు అంటుంది. అయ్యో నాకు వద్దు, వద్దు నానమ్మ. అమ్మయ్యా. తాగమ్మా. అయ్యో వద్దు, లేకపోతే అమ్మ నా చేతి తాగిస్తుంది. అయ్యో వద్దు. ఏమిటి గొడవ? సీత వచ్చింది పొలం, నేనేం చేయను? పడింది, దానికి నడవడం చేతగా పడింది. జలుబు వచ్చిందా? జలుబు చేయకి నీళ్ళలో పడితే జలుబు రాకేమవుతుంది? అదే పోద్ది. అమెరికా నుంచి వచ్చిందా? అమెరికా వాళ్ళకి జలుబు రాదా? అమెరికా నీ మొహన్ నువ్వును. ఎవరికైనా జలుబు రాక ఏమవుతుంది? దీనికి ఎందుకంత గోళ? అరే అట్ట ఏడుస్తావు ఎందుకు? ఎందుకు ఏడుస్తావు? ఇదిగో అసలు ఈ వ్రతాలు పూజలు పెట్టింది ఎందుకో తెలిసిన? ఆవేశాలు రాకుండా పూరకాలు రాకుండా ఉండటానికి. ఇట్లా నువ్వేమో చిందులేస్తాట. ఊరుకో ఎడకు, ఊరుకోవే, ఎడకు, ఊరుకో. ఇదిగో నేనే. తొక్కుడు బిళ్ళ ఆడుతున్నావు పాప. ఇదేమిటి పాప నడువిలో సిక్కిపోయింది? చిక్కకు చస్తుందా? నడుంకో వడ్డాణమా పాడా? భలే గుర్తు చేసేవే. నీ కోసమని ఒక మువ్వల వడ్డాణం బేరం చేశాను, కానీ 4000 తక్కువ సర్దవా? పో బావా, నువ్వు ఎప్పుడు ఇంతే, తక్కువయ్యాయని తీసుకెళ్లిపోతావు. పిచ్చి పాప, 4 రోజుల్లో కోతలే. 4 నెలల నుంచి కోతలే. ఈసారి కోతలే, నిజంగా కోతలు, వరి కోతలు. అది అలా బేరం పెట్టేయడం, నీ నడువుకు వడ్డాణం చుట్టేయడం. బావా అయితే ఇస్తాను, కానీ నాతో తొక్కుడు బిళ్ళ ఆడతావా? తొక్కుడు బిళ్ళ చస్తానా? ఎట్టు అంతే ఆడు. అయ్యి బాబోయ్ బాబోయ్. బావా పాప తొక్కుడు పిల్ల, మీ ఇద్దరు ఇలా చూస్తా ఉంటే 70mm సినిమా చూస్తున్నట్టుంది. టికెట్లు అమ్మేమంటారు ఏంటి? టికెట్లు అమ్ముతారు? ఇదేవిడే టూరింగ్ ప్యాకేజ్ లో టికెట్లు అమ్ముకునేదా? అసలు నీ అన్నేనా? వెంకన్న, పెద్దయ్య గారికి తెలియకుండా చౌటుపల్లి వెళ్ళి ఇవన్నీ గౌతమ్కివ్వు. అది పెళ్లికి కూడా రాలేదు. ఈ సంచిలో దానికోసం పట్టుచీర పెట్టాను. ఈ పరికిణి గుడ్డ దాని కూతురికని చెప్పు. జాగ్రత్తగా వెళ్ళు. అలాగేనమ్మా. ఏమిటి గౌతమత్త దగ్గరికి వెళ్తానంటావా? అవును తాతయ్య, త్వరలో నేను అమెరికా వెళ్తాను కదా, అక్కడ నాన్న అడుగుతారు. అమెరికా వెళ్ళడం నీ ఇష్టం కాదు, వచ్చేంత వరకే వచ్చేవాళ్ళ ఇష్టం. వెళ్ళమనడం నా ఇష్టం. సరే, వెళ్ళేటప్పుడు కాశీని వెంట తీసుకెళ్ళి. ఇదిగో అక్కడ నీకు ఏమైనా అవమానం జరగబోతున్నట్టు అనుమానం వచ్చిందనుకో, వెంటనే వచ్చేసి. ఏమైంది జనార్దన్? ఇంజిన్ బాయిల్ అయిందండి, నీళ్లు పోస్తే సరిపోతుంది. అది సరే కాని కాశీబావా, తాతయ్య గారికి గౌతమత్తయ్య మామగారికి జరిగిన గొడవ ఏమిటి? అసలు గొడవ వచ్చింది తాతయ్య గారి వల్ల కాదు సీత, తప్పంతా గౌతమ్ పిన్ని మామగారిదే.
బావగారు ఊరు పక్కనున్న ఆ బంజరు భూమి మీ అల్లుడికి ఇప్పిస్తే అందులో కంటసార ఫ్యాక్టరీ పెట్టుకుంటాడంట. అప్పుడు కూతురు అల్లుడు మీ కళ్ళ ముందే ఉంటారు కదా, దానికడ్డు చెప్తారే? వాళ్ళు నాకు మాత్రమే అల్లుడు కూతురు, మా ఊరు వాళ్ళందరికీ కాదు. పేద ప్రజలకు ఇళ్లు కట్టుకోమని ప్రభుత్వం ఆ భూమిని కేటాయిస్తే మనం ఆక్రమించుకుంటే ఎలా? అల్లుడు ఫ్యాక్టరీ కట్టాలంటే మన ఆ పొలంలో ఎక్కడైనా కట్టుకోమనండి. మీ పొలాల్లోనే కట్టుకుంటాడండి. రేపు మీరు మీ పిల్లలకి వాటాలేస్తారు కదా, అప్పుడు ఈడిగతి ఏంటి? బావగారు ఈ తుంతగులు తేలేవు కాదు కానండి, మీరు మీ పట్టుదల వదులుకోండి అల్లుడు ముఖం చూసి. నేను అల్లుడు మొహం చూస్తూ కూర్చుంటే రేపు ఈ ఊరి వాళ్ళు నా మొహం చూడరు. ఇటువంటి పాడు పనులు నేను చెయ్యను అంతే. అంతేనా? వీరభద్రయ్య, ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండడం మర్యాద. రమరా కరెక్ట్. ఏమిటి ఏమిటి ఎక్కడికమ్మా ప్రయాణం? ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండటమే మర్యాద కదా. పొరిటికని మీరు తీసుకొచ్చారు. 10 మందిలో మీరు చేసిన అవమానానికి మరో వియ్యంకుడైతే మీ కూతుర్ని మీ ఇంట్లోనే పెట్టుకోమని పోయి ఉండేవాడు. కానీ నేను నా కోడల్ని నాతో తీసుకెళ్తున్నాను. కూతురు కోసం మీరు మా ఊరు వస్తారు కదా, చెప్తా నేనేంటో. వీరభద్రయ్య, ఇప్పుడే చెబుతున్నాను నేనేమిటో. నా మీద సవాలు చేసిన వాడి పొలిమేరలో నా కూతురు కాదు కదా, నా కన్నతల్లి ఉన్న అడుగుబెట్ట. తండ్రిగా నేను చేయవలసిందంతా చేశాను. మామగా నువ్వు చేయవలసింది చేసి నువ్వేమిటో నిరూపించుకో. మళ్ళీ చెబుతున్నాను, ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండడమే ఎప్పటికీ మర్యాద. నాన్న పెడతాను. ఇదే గౌతమ్ పిన్ని మామగారు. ఎవరే కాశీ, ఇలా వచ్చావేమిట్రా? గౌతమత్త, బాగున్నావా? అత్త, ఎవరి అమ్మాయి? నేను నీ కొడుకు వరుస కదా, తనేమో నేను అత్త అని పిలుస్తోంది. ఎవరో చెప్పుకో పిన్ని. ఏరా, కొంపతీసి ఇద్దరు ప్రేమించుకుంటున్నారా? తాతయ్య గారికి విషయం తెలుసా? లేకపోతే మా అన్నయ్యకు పట్టిన అవస్థ నీకు పడుతుంది. ఆ అవస్థ పట్టిన మీ అన్నయ్య గారి కూతురునే అత్త నేను. నా పేరు సీత, అమెరికా నుండి పెళ్లికొచ్చాను. నిన్నొకసారి చూసిపోదామని వచ్చాను. ఓహో, అమెరికా అమ్మాయి గారి అమెరికా అమ్మాయివా? ఏమ్మా, మీ తాత నిన్ను లోపలికి రానిచ్చాడా, లేక ఎక్కడోళ్ళు అక్కడుంటేనే మంచిదని నిలబెట్టి బయటికి పంపించాడా? తాతగారు నన్ను రానిచ్చేదేమిటి తాతయ్య? ఇప్పుడు మీ ఇంటికి ఎలా వచ్చాను? తాతగారి ఇల్లు గనక స్వతంత్రంగా వచ్చాను. నమస్తే అమ్మమ్మ గారు. మిమ్మల్ని అమ్మమ్మ గారు అని పిలవడానికే నాకు సిగ్గుగా ఉంది. ఏమ్మా, అక్కయ్య గారిలా కనిపిస్తున్నారు. తాతయ్య నిన్ను రెండో పెళ్లి చేసుకున్నారా అమ్మమ్మ? చాచా, అదేం కాదమ్మా, ఆయన తొందరగా ముసలాయన అయిపోయారు అంతే. నువ్వు లోపలికి రా చెప్తాను. అవును, అమెరికాలో మీది సొంతిల్లేనా? ఒకటేంటమ్మమ్మా, 2, 3 ఉన్నాయి. ఒక ఇంట్లో మేము ఉంటున్నాం, మిగతావి అద్దెలకి ఇచ్చేసాం. ఏంటి, అమెరికాలో ఇళ్ళు అద్దెలకిచ్చారా? బాబు పవన్ కుమార్, నాయనా పవన్ కుమారా? మదర్. మా రెండో వాడమ్మా, ఇంగ్లీషు చాలా బాగా మాట్లాడతాడు. మీ వదిన అన్న కూతుర్రా, పేరు సీత, అమెరికా నుంచి వచ్చింది. మీరిద్దరు ఇంగ్లీష్ లో మాట్లాడుతుండండి, నేను వెళ్ళి వంట ఏర్పాటు చేస్తాను. మై నేమ్ ఇస్ Sri S. Veeranjanaya Pavan Kumar, Intermediate. I am son of Sri S.V.S. Veerabhadraya, the village headman of Chautupalli, Kovuru Taluka, West Godavari Jilla District, Andhra Pradesh. Pin code last. What a splendid English. Thanks me.
Who's practicing guitar here? I is practicing guitar. Are you practicing guitar? I are practicing guitar. What? What? Oh no! No. మావయ్య ఇంగ్లీష్ వద్దు, తెలుగులోనే మాట్లాడండి. అవును, అర్జున్ రావు మావయ్య ఎక్కడ? He is Kandasari mill, working as proprietor. He walking. Come. Stand it. ఎవరు? మా అన్నయ్య కూతురండి. నమస్కారం మావయ్య. అమ్మాయి చక్కని చుక్కలా ఉంది, పైగా అమెరికా పిల్ల. అవునే, మన పవన్ గాడు ఇంటర్మీడియట్ కూడా పాస్ అయ్యాడు. ఆడే అప్పటికైనా అమెరికాలో తహసీల్దార్ ఉద్యోగం చెయ్యాలని నా గట్టి పట్టుదల. మనం పంతాలకి పోకుండా ఆ పిల్లతో కాస్త మంచిగా ఉన్నాం అనుకో, రేపు సీతారావుతో మాట్లాడి మన అబ్బాయికి సీతతో పెళ్లికి ఒప్పించేయచ్చు. ఏమ్మా, పెళ్లికి మీ అమ్మా నాన్న ఎందుకు రాలేదు? బిజీ కదత్తా, అందుకే నన్ను పంపించారు. అవును, పెళ్లికి నువ్వు రాలేదేంటత్తా? నాకు రావాలనే ఉందమ్మా, కానీ మా అత్త మామలు ఆ గొడవలన్నీ నీకెందుకులేమ్మా. త్వరగా రండి, రావు కాలం వచ్చేలోపు మన సీతారామపురంలో ఉండాలి. నువ్వు ఇంకా ఇక్కడే తచ్చాడుతున్నావేడరా? ఇంత సడన్ టెల్లింగ్ అయితే ఎలా ఫాదర్? నా న్యూ డ్రెస్ అన్ని టైలర్ దగ్గర ఉన్నాయి. ఈవినింగ్ గివింగ్ అన్నాడు. అయితే నువ్వు తర్వాత సావు. రండి రండి. ఈజ్ బెస్ట్. నమస్కారం. నమస్కారం బావగారు. ఏ వీరభద్రయ్య, రామ్మా. బాగున్నావు నాన్న? మీ మనవరాలు పేరేమిటమ్మా? పావని. ఇదేంటి బాగారు, మీ అంతటోళ్ళు గుమ్మల్లో మా కోసం ఎదురు చూడాలా? మీరు కబురు చేయటమే మాకు మహాభాగ్యం. వచ్చేసాం. అమ్మా, ఎన్నాళ్ళయిందమ్మా నేను చూసి. అమ్మా, మొత్తానికి మీ మనవరాలు మహా గడుస్తుంది బావుగారు. మాటలతో మమ్మల్ని అందరినీ బోల్తా కొట్టించేసింది. అమెరికా తెలిసినట్లు. అథాంగ పూజ. ఓం కేశవాయ నమః, పాదౌ పూజయామి. ఓం గోవిందాయ నమః, గుల్భౌ పూజయామి. ఓం నారాయణాయ నమః, ఓం నరాయ నమః, ఓం శౌరజే నమః, ఓం చక్రపాణజే నమః. ఆపండి పంతులు గారు, మంత్రాలు మర్చిపోయారా లేక మరో వ్రతం ఒప్పుకున్నారా? అథాంగ పూజ నుంచి అష్టోత్తర శతనామ పూజకి వెళ్ళిపోయారు. అథాంగ పూజ పూర్తిగా చదవాలండి. ఓం కేశవాయ నమః, పాదౌ పూజయామి. ఓం గోవిందాయ నమః, గుల్భౌ పూజయామి. ఓం ఇందిరాపతయే నమః, జంఘే పూజయామి. ఓం అనఘాయ నమః, జానుని పూజయామి. ఓం జనార్దనాయ నమః, ఊరు పూజయామి. ఓం విష్టరశ్రవస్సే నమః, కటిం పూజయామి. ఓం కుక్షిస్థాఖిల భువనాయ నమః, ఉదరం పూజయామి. ఓం లక్ష్మీ వక్షస్థలాలయాయ నమః, వక్షస్థలం పూజయామి. ఓం శంఖ చక్ర గదాశార్ంగపాణయే నమః, కంబుకంఠాయ నమః, కంఠం పూజయామి. ఓం పూర్ణేందునిభవక్త్రాయ నమః, వక్త్రం పూజయామి. ఓం కుందకుడ్మలదంతాయ నమః, దంతాన్ పూజయామి. ఓం నాసాగ్రమౌక్తికాయ నమః, నాసికాం పూజయామి. ఓం సూర్యచంద్రాగ్నిధారిణే నమః, నేత్రే పూజయామి. ఓం సహస్రశిరస్సే నమః, శిరః పూజయామి. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః, సర్వాణ్యంగాని పూజయామి. ఫాదర్, అమెరికా ఈజ్ అమ్మా సీత, నీకు తెలుగు అయితే మీ నాన్న నేర్పుంటాడనుకో, మరి సహస్రనామాలు ఎక్కడ నేర్చుకున్నావమ్మా? మమ్మల్ని పంతులు గారిని అదరగొట్టేశావు. మా నాన్న ఈ వ్రతం చేస్తారు తాతయ్య. అమెరికాలో పురోహితులుండరు కదా, పుస్తకం తెప్పించుకుని మేమే నామాలు చదువుతాం కాబట్టి కంఠస్థమైంది.
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 20వ తేదీ ఈ వ్రతం మా ఇంట్లో జరిగే తీరాలి. సెప్టెంబర్ 20 అంటే మీ తాతగారి పుట్టినరోజు. బాగుందమ్మా సంబడం. అక్కడ మీ నాన్న ఈయన పుట్టినరోజుకి వ్రతాలు, ఇక్కడ ఈయన మీ నాన్న పుట్టినరోజుకి గుళ్ళో సంతర్పణలు. ఒకరినొకరు చూసుకోరు, ఉత్తరాలు రాసుకోరు. గొప్ప తండ్రి కొడుకులే. జానకి మరి మేము వెళ్ళొస్తాం బాగారా. గౌతమి 4 రోజులు ఇక్కడే ఉంటది. మా పవన్ గడు కూడా ఇక్కడే ఉండి తర్వాత తీసుకొస్తాడు. అలాగే వెళ్ళొస్తామండి. వస్తావమ్మా. రావే. వెళ్ళొస్తానమ్మా. ఏమండి ఏమండి లేవండి. ఏమిటి జానకి? తోముకోండి. ఇప్పుడా? రాత్రి పడుకునే ముందు పళ్ళు తోముకోవాలని మనవరాలు చెప్పింది. తోముకోండి. ఇదెక్కడి గొడవే? అయినా సీతన్నా సీత మాటన్నా అంత పిచ్చేమిటి నీకు? మీకు లేదేంటి? మనవరాలంటే మనవరాలు. నిజమే, కానీ 4 రోజుల్లో మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్న పిల్ల మీద ఇంత మమకారం పెంచుకోవడం తెలివైన పనేనా? వెళ్ళిపోతుందా? మరి ఇక్కడే ఉండిపోతుందా? అది ఎవరే? మన బిడ్డ. మనం కన్నా మగబిడ్డే మనతో ఉండకుండా వెళ్ళిపోయాడు. వాడు కన్నా ఆడబిడ్డ మనతో ఉండిపోతుందా చెప్పు? నానమ్మా, నానమ్మా, ముందు చెప్పు నానమ్మా. ఒకటేమో మునిగిపోతుంది, ఒకటి తేలిపోతుంది, ఇంకొకటి కరిగిపోతుంది. ఏమిటిది? తెలీదా? మరి తెలీదంటే ఒప్పుకోనానమ్మా. లేదంటే చెప్పు. చెప్పు నానమ్మా, ఏమిటది? నా కర్మ. నానమ్మా, ఏంటి నానమ్మా పొద్దుటి నుంచి ముభావంగా ఉన్నావు నాతో? ఏమైంది? చూడు, నాతో ఎక్కువగా వాగొద్దు. నీ పనేదో నువ్వు చూసుకొని నీ తోవను నువ్వు పో. అమెరికా నుండి వచ్చావు, అమెరికా పోతావు. నీ మీద ఆశలు పెట్టుకునేవి లాభం? ఇంతకాలం మీ నాన్న కోసం కలవరించాను, ఇక ముందు నీ కోసం కలవరిస్తూ చావాలి. నా వల్ల కాదమ్మా. పిచ్చినానమ్మా, అదా నీ దిగులు? నేనెక్కడికి వెళ్ళను. మా నాన్నొచ్చి పిలిచినా వెళ్ళను. నిన్ను విడిచి అసలు నేను వెళ్ళనే వెళ్ళను. రైట్? ఒట్టు? ఒట్టు. మాట మీద నిలబడాలి. నేను సీతారామయ్య గారి మనవరాలి నానమ్మా. నా తల్లి. చిదిమిన పాల్గారు చెక్కుటద్దములపై జిలిబిలి చిరునవ్వులయువాడు. రాము వంటి కొడుకు, సీత వంటి భార్యయు, లక్ష్మణ భరత శత్రుఘ్నుల వంటి తమ్ములును లేరు లేరంచు ముందు యుగముల పురుషులు తలలో పవలదే. నమస్కారం అండి. సీతారామయ్య గారు. నేనే బాబు. నా పేరు వివేకం అండి. అమెరికా నుంచి వస్తున్నాను. సీత ఉందా అండి? ఉంది బాబు, కూర్చోండి. అబ్బాయి దగ్గర నుంచి వస్తున్నారా? అమ్మాయి సీత, జానకి. వస్తున్నానండి. అమెరికా నుంచి అబ్బాయి స్నేహితులు వచ్చారు. నమస్కారం అమ్మా. నమస్కారం. అమ్మాయి తోటకెళ్ళింది, కబురు పెడతాను. మా వాసు కోడలు బాగున్నారా బాబు? సీత ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళయిందండి? ఎన్నాళ్ళు? 2 మాసాలు అవుతుందంతే. ఏ అబ్బాయి గాని మీతో తీసుకురమ్మన్నాడా దాన్ని? అంతే అయి ఉంటుంది, లేకపోతే వీరిని ఎందుకు పంపించుంటారు? ఏమైనా అంటే రావడానికి నాకు తీరిక లేదు అంటాడు. సీత కూడా మనతో చెప్తున్న సాకదే కదా. అలా చెప్పిందా సీత? అవును. ఏ ఇంతకన్నా పెద్ద కారణం ఏదన్నా చెప్పాడా మా వాడు? 20 ఏళ్ల క్రితమే మా నాన్నతో తెగతెంపులు చేసుకున్నాను, ఈ గడప తొక్కను అన్నాడా? నా కోసం అక్కర్లేదండి. అటు చూడండి, కొడుకు వస్తాడు వస్తాడు అని
కళ్ళు కాయలు కాచేట్టు ఎదురు చూస్తోంది ఆ కన్న తల్లి. ఆవిడ కోసమైనా రావచ్చు కదండి. ఇదేమైనా న్యాయంగా ఉందా? చెప్పండి, మీరే చెప్పండి. చెప్తానండి, తప్పకుండా చెప్తాను. సీత మీతో అన్ని చెప్పుంటుందనుకున్నాను. చిన్నపిల్ల అదేం చెబుతుందండి. సరే, అన్నీ నేను మీకు వివరంగా చెప్తాను. మీరు కాస్త స్థిమితంగా కూర్చోండి. కూర్చోండి. అమ్మాయి గారు, అమెరికా నుంచి డాక్టర్ వివేకం గారు వచ్చారు, మిమ్మల్ని రమ్మంటున్నారండి. అంకుల్, మీరు వచ్చి ఎంతసేపు అయింది? తాతయ్య, నానమ్మ, అంకుల్ వచ్చి ఎంతసేపు అయింది? ఏమిటి అలా ఉన్నారు? మాట్లాడరే. నువ్వు వాడిన నాటకానికి మేమింకా నీతో మాట్లాడాలా? నాటకమా? ఆయన అన్ని వివరంగా మాతో చెప్పారు. చెప్పేస్తారా? అది సీత. బాబు, మీరు దయచేసి కాసేపు మాట్లాడకండి. ముందు నాకు సమాధానం చెప్పవే సీత. ఈ విషయం మా ముందు దాచవలసిన అవసరం ఏమొచ్చింది? తాతయ్య, అది నాన్న చెప్పొద్దని మీకు హఠాత్తుగా తెలిస్తే. హఠాత్తుగా మీ నాన్న వస్తున్నాడని తెలిస్తే నేను గుండె ఆగి చచ్చిపోతాననుకున్నాడా? వాడింటికి వాడు వస్తున్నాడు, ఇందులో తప్పేముంది? పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం ఏముంది? తాతయ్య, మీ తాతగారు నన్ను అసలు మాట్లాడనివ్వలేదమ్మా. నువ్వు వచ్చే లోపల ఇంటి పరిస్థితి అంతా అర్థం చేసుకున్నాను. మీ అమ్మా నాన్న రావాలని వీళ్ళు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలుసుకున్నాను. అందుకే వాళ్ళు త్వరలోనే వస్తారని. సరేనా? త్వరలోనే వస్తారని చెప్పారా? త్వరలోనే అంటే అదే, అక్కడ వ్యవహారాలని చక్కబెట్టుకుని అమెరికా వదిలేసి ఏకంగా ఇండియా రావడానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకని అలా చెప్పాను. What a job you did it, uncle. You did it. You did it, uncle. కంట్రోల్ యువర్ సెల్ఫ్. పిచ్చి పిల్ల, ఎందుకు ఏడుస్తావు? ఊరుకో. నువ్వు చెప్పలేదని నేను కోపడతాన్నా. వాడు చెప్పొద్దంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు? పాపం హఠాత్తుగా వచ్చి మమ్మల్ని ఆనందపరచాలనుకున్నాడు, అంతే. మా ఆరాటాన్ని చూసి ఈ అబ్బాయి చెప్పేశాడు. వాడు వస్తాడో రాడో అని కొట్టుమిట్టాడుతున్నా మా ముసలి ప్రాణాలు కడుపులో పాలు పోశారు బాబు. ఈ పూట మా అబ్బాయికి భోజనం పెడుతున్నంత తృప్తిగా మీకు పెడతాను. రండి. రండి బాబు. ఒరే రాంపండు, అయ్యగారి కాళ్ళు చేతులు కట్టుకోవడానికి నీళ్లు పట్టరా. అదమ్మా, అద పంచేద్దాం. రండి బాబు. అమ్మా సీత, నన్ను క్షమించు. మీ తాతయ్య నాన్నమ్మల ఆరాటం చూసిన తర్వాత చనిపోయిన మీ అమ్మా నాన్నలు తిరిగి వస్తారని అబద్ధం చెప్పక తప్పలేదు. ఎంతకాలం నువ్వెందుకు చెప్పలేదో అర్థమైంది. కానీ ఎంతకాలం అని ఇలా? నేనేం చేయను అంకుల్, ఎప్పటికప్పుడు చెప్పాలని, కానీ చెప్పలేకపోతున్నాను. సడన్ గా చెబితే వాళ్ళు ఏమైపోతారో అని నాకు భయం వేస్తుంది.